బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేపట్టాలి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాటు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ఆసిఫాబాద్ ఆర్టీఓ లోకేశ్వరరావులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 2 వెంప రహదారి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ స్థానికులు ధర్నా నిర్వహించారు. గత 10 ఏళ్లుగా ఈ రహదారి నిర్మాణం చేయకపోవడంతో ఈ మార్గం గుండా ప్రయాణికులు సాగించాలంటే నరక యాతన అనుభవిస్తున్నామని వాపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో ఐడీఓసీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఇటీవల నిర్వహించిన ఆటల పోటీలో విజేతలుగా నిలిచిన దివ్యాంగులకు అదనపు కలెక్టర్ వాత్యచంద్ర ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో అనుమానాస్పద మృతి సంభవించింది. గ్రామ సమీపంలో తుమ్మ చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడు ఐనముక్కల గ్రామానికి చెందిన దర్శనం చిన్న యేసుగా పోలీసులు గుర్తించారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానంటున్న నిజామాబాద్ జిల్లాలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి షేక్ సల్మానం ప్రచారం చేస్తున్నారు. ముల్లంగి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పనులు చేపడతారని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. హైదరాబాద్ అంబర్పేటలో రాజకీయ వేడి పెరుగుతోంది. కార్పొరేటర్ బెదిరింపుల కథ మరో మలుపు తిరిగింది. సంఘటన జరిగిన తరువాత స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ షాప్ యజమానిని పిలిచి భరోసా కల్పించినా కూడా కార్పొరేటర్ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అధికారులు కేంద్రాల్లోనే ఉండి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులందరూ ఒకరోజు ముందుగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ ఉప్పల్లో అర్ధరాత్రి విషాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న యువకుడు డివైడర్ కు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సిద్ధు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సాధారణ ప్రజలను బందీలుగా ఉంచే వ్యవస్థకు తాజా ఉదాహరణ ఇందుకో గందరగోళమన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. ప్రభుత్వం తన కార్పొరేట్ స్నేహితుల ముందు నిస్సహాయంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అధికారులపై నమ్మకంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.